హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఆ తర్వాత ఈ డే వచ్చేసి అమృత ప్రణయ్ అక్క గురించి మాట్లాడుకుందాము. సో తన గురించి ఎందుకు ఈరోజు టాపిక్ అంటే, తను మంచిగా వీడియోస్ అనేటివి తీస్తుంది. ఇంకా ఇప్పుడు తను హ్యాపీగా ఉంది వాళ్ళ అమ్మతో, వాళ్ళ సన్తో. చాలా వరకు కామెంట్స్ వస్తూ ఉంటాయి, అవి ఇవి తోటకూర అనేసి. ఇంకా వల్ల పాపం తనకి పెట్టకండి, ఇంకా అయిపోయింది తన లైఫ్. నేను అనుకుంటూ ఉంటాను ఏంటంటే, ఇంకా అప్పుడు తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్కి ఆ టైంలో పోకపోయి ఉంటే ఇవల్ల మ్యాటర్ జరిగేదే కాదు కదా అనిపిస్తుంటుంది. ఎందుకు అంటే తన ఫాదర్ తన హస్బెండ్ని అయితే చంపేశారు కదా. ఇంకా తను తట్టుకోలేక అసలు ఉండలేక తను చనిపోయారు. మళ్ళీ తన బ్రదర్ ఎవరైతే ఉన్నారో తనకు కూడా మొన్న అసలు ఆ శిక్ష. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ప్రాణం పోవడం వేరు, తెలిసి ఇట్లా ఉరి తీస్తారు అని తెలిసి ఆ బాధ అసలు తట్టుకోలేరు. కాకపోతే ఇంకా న్యాయం అనేసి న్యాయం జరిగింది. అయినా ఇలాంటి పనులు ఇంకా ఆగడమే లేదు. ఇంకా పాపం తన ఫాదరు కొంచెం సేపు ఆలోచించి ఉంటే ఇప్పుడు ఉండే తన మదర్కి పాపం తన హస్బెండ్ ఉండేవాడు. ఇంకా తన అలా తినాలా, అసలు ఆ సిచ్యువేషన్ వద్దులేండి. ఇంకా మనం అత్తమామలు అంటారా, ఇప్పుడు హస్బెండ్స్ ఉన్నా కూడా సరిగ్గా పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు. ఎంతవరకు అయితే పాపం తను ఓపెన్ అప్ అవ్వడం లేదు, కానీ ఎక్కడ ఒక చోట వాళ్ళకు బాధ ఉంటుంది. ఎందుకు అంటే అంత తినవల్లే కదా జరిగింది అనేది ఉంటుంది. ఏమంటే బయటికి చెప్పరన్నమాట. అలాంటి పర్సనల్ విషయాలు బయటికి చెప్పుకొని కూడా మనం చేసేది ఏమీ లేదు అనేసి కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. తను ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి, తనకు ఏదన్నా సోర్స్ ఉంది కాబట్టి తను మాత్రం అవల్ల షేర్ చేయడం లేదు. కానీ తన ఐస్లో తన ఫేస్లో తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా కొంతమంది అనుకోవచ్చు ప్రమోషన్స్ ఉంటేనే వీడియోస్ తీస్తుంటుంది అని. ఇంకా ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మనం ఆ వల్ల చెప్పుకుంటూ పోతే మంచిగా ఉండదు. ఇంకా నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, తన వీడియో మొన్న చూసినప్పటి నుంచి కొంచెం నాకు మంచిగా అనిపించింది. కామెంట్ చేశాను నేను. ఇంకా ఆ కామెంట్కి రిప్లై కూడా ఇచ్చింది. నాకు భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట. ఎందుకు అంటే నేను ఎప్పుడు కామెంట్ చేసినా కామెంట్స్ ఎప్పుడు ఆఫ్ ఉండేటివి. ఇంకా ఈ మధ్యలో ఆన్ చేస్తుంది. కామెంట్ చేస్తే ఇంకా తొందరగా రిప్లై రాదు. ఎందుకు అంటే కొన్ని వేలల్లో అయితే కామెంట్ చేస్తారు కదా, అందుకనేసి. ఇంకా తర్వాత మొన్న ఒకసారి కామెంట్కి రిప్లై ఇచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకనేసి ఈ డే తన గురించి టాపిక్ అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా కొంచెం నా వీడియో కూడా స్ప్రెడ్ అవుతుంది. మీకు ఎవరికైనా నా ఛానల్ కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నైట్ రొటీన్ మీతో షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మార్నింగ్ చెప్పా కదా, అప్పుడే నైట్ అయిపోయిందా అనుకోవచ్చు. మార్నింగ్ టీ తాగేసామా, బ్రేక్ఫాస్ట్ చేసేస్తామా, ఇంకా ఆమ్లెట్ వల్ల ఇంకా అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం చేయలేదు మేము. డైరెక్ట్ నైట్ వచ్చేసి చికెన్, రైస్, చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నేను చేసే చికెన్ ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఇంకా చాలా రకాలు ఉంటాయి, కానీ ఎన్ని రకాలు మనం చేద్దామని వెళ్ళినా కూడా లాస్ట్కి ఇదే రెడీ అవుతుంది. అది ఎందుకు అంటే, ఇంకా ఫ్రై అంటే మళ్ళీ దాంట్లో షేర్వా కావాలి అంటారు. షేర్వా అంటే అది ఒక లిక్విడ్ ఉంటుంది కదా, ఏమంటారో ఇంకా అలా అడుగుతారు. కాబట్టి తప్పకుండా చికెన్లో వాటర్ వేయాల్సి వస్తుంది నాకు. లేకపోతే నాకు అసలు అలా ఇష్టమే ఉండదు. నా ఒక్కదాని కోసము వీళ్ళ హ్యాబిట్స్ ఎలా చెడగొడతాం చెప్పండి. ఇంకా పక్కన ఉంది మా పాప, తను నా డ్రెస్ వేసుకుంది. తను నిజంగా ఎంత సెట్ అయిపోయింది. ఇంకా అది కాకుండా బ్యాక్ సైడ్ అవి హ్యాంగింగ్స్ ఇచ్చారన్నమాట. ఇంకా అవి నాడలు అవి కట్టుకుందా, ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయింది డ్రెస్ తనకు. నేను పుట్టినప్పటి నుంచి ఒక్క డ్రెస్ కూడా తన కోసం కుట్టించలేదు. అంటే అన్నీ రెడీమేడే. ఇంకా పెద్దగా అయిపోయినాక ఇంకా ఏం పని ఉంటుంది, ఇంకా ఈ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడమే కదా అనేసి ఎప్పుడు నేను ఇలాంటివి వేయలేదు. తనకు వెస్ట్రన్లోనే పెడతానన్నమాట. ఇంకా ఈ మధ్య మొన్న వేసుకుంది, ఇది మొన్నటి వ్లాగ్. ఎంత మంచిగా సెట్ అయిపోయిందో చూడండి. నిజంగా నేను వ్లాగ్స్లలో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాము అని 4 years నుంచి అనుకుంటూ ఉన్నాను. అనుకోవడమే తప్ప నా వల్ల నేను అసలు మనిషినో దయాన్నో అస్సలు అనిపించదు. వెయిట్ లాస్ చేద్దామని చేస్తాను కదా, ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు
నాకు ఆ డేని ఎక్కువగా ఆకలి అయిపోతుంది. ఇంకా అది ఎందుకు ఆకలి అయినప్పుడు ఏం తినాలో కొంచెం కామెంట్ చేయండి. కొంతమంది కుకుంబర్ తిను, క్యారెట్ తిను అంటుంటారు. అవల్ల నాకు ఎందుకో పోనే పోవు. ఇలా చికెన్, మటను, చికెన్ బిర్యానీలు ఇవే వెళ్తూ ఉంటాయి. అది ఎందుకు చూడండి, ఆయిల్ ఏంది అంత ఎక్కువైంది అనుకోవద్దు. ఆయిల్లో ఫుల్ మగ్గించి చేస్తేనే చికెను. ఏమో ఇంకా నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఎందుకు అంటే నా హబ్బీకి ఆయిల్ ఉండాలి, రెడ్ కలర్లో ఉండాలి, అప్పుడు కానీ ముట్టడు అన్నమాట. ఇంకా కొంచెం మనకు రెడ్నెస్ ఆయిల్ పైకి రాకపోతే ఇంకా సాలన్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు. ఇంకా దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాను. ఇంకా తన బాబుకి కూడా కొంచెం కొంచెం రికవర్ అవుతున్నాడు. నేను ఫస్ట్ నాకు తెలియనప్పుడు ఏమో డౌట్ పడేదాన్ని. తను అంత బాగా మంచిగా దగ్గరికి తీసుకుంటుంది, అయినా తను ఏం మాట్లాడాడు. పిల్లలు అన్నాక కొంచెం మంచిగా అల్లరి చేస్తూ కొంచెం మాట్లాడుతూ అలా ఉంటారు కదా, ఎందుకబ్బా తిని ఇంత సైలెంట్గా ఉంటాడు అని అనుకున్నాను. నాకు ఒక పక్క డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చిన ఒక మంత్కి పాపం తను ఇలా అనేసి ఒక వీడియో తీసింది అన్నమాట. ఎట్లా అంటే ఇట్లా ఎవరిని గుర్తుపట్టడు, సరిగ్గా మాటలు రావడం లేదు అనేసి. అప్పుడు అనుకున్నాను నిజంగా తను పాపము లోన్లీనెస్లో ఫీల్ అవుతున్నాడు. తిని ఒక్కతి లోపల పెట్టేస్తుంది. కొంచెం ఎప్పుడన్నా చూస్తే కూడా కొంచెం పిల్లల్లో అలా ఆడుకోవడానికి ఇస్తే తన బ్రెయిన్ కూడా ఫ్రెష్ అప్ అవుతుంది. పిల్లల్లో కలిస్తే ఆడుకుంటాడు. ఇంకా ఒక్కడ అలా ఉండి ఆడుకోవడం కన్నా నలుగురు పిల్లలతో కలిసి ఆడుకోవడంలో కొంచెం బ్రెయిన్ డెవలప్ అవుతుంది అని నాకు తెలిసినంత వరకు. ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చికెన్, రైస్, చపాతీ అయితే కంప్లీట్ చేసేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా షార్ట్ కూడా తీసింది మా అమ్మ. ఇంకా ఇదే అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ పోస్ట్ చేశాను. కొంచెం అలా ఇలా తడబడుతుంటాయి నా మాటలు, పట్టించుకోవద్దు. ఓకేనా, మీకు నా వ్లాగ్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ కంపల్సరీ చేయండి. నచ్చకపోయినా కూడా కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, సీ యూ సూన్, బాయ్.